నోటీస్ వచ్చిందంటే ఆల్రెడీ అందరికి నోటీసులు ఇవ్వాలి. ఇప్పుడు అలాగే ఇవ్వాలి కదా మనకి. కలెక్టర్ రమ్మన్నారు, పోలీస్ స్టేషన్ నుంచి కాగితం ఇస్తే మనం భూములు కుర్సాడు భూములకు ఆకరించేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు పెట్టుకుంటాడు గెద్దాల్లా కానీ తిప్పించుకుంటాను. గవర్నమెంట్ బోర్ అండి. ఆ బోర్ వచ్చినప్పుడు అది నలుగురు తాగేది, అది దానికే కొట్టవద్దని. అక్కడ లేదంటే ఇక్కడ కొట్టించుకొని అలా కూడా లేదు. ఇక్కడ నలుగురికి ఉపయోగపడేది ఆ బోరు. చొక్కా కూర్చున్నాయనా కుర్సా గంగయ్య సంపాదించిందో లేకపోతే వాడు సంపాదించిన తర్వాత సెలరైపోతున్నారు. ఇక్కడ పల్లెకుండా కొందరు పత్తం అయిపోతున్నారు. అరే గొడవ కొట్టలేదు. ఆరైనా బోర్లు కొట్టించుకుంటున్నారు. ఏం చెప్తారా? వాళ్ళ కింద పిండి ఉండదు. ఎలా లెటర్ రాసుకొని వచ్చినారో, ఎవరు చెప్తే వచ్చినారో ఆ లెటర్ ఇచ్చేసి ఎప్పుడు సమాధానం చెప్పి చెప్తారు కదా. ఇద్దరే కదా వండి పెట్టదానిలే. లేదు సార్, మరి మాకు అందరికీ మీరు పెట్టలేదు కదా. మీరు ఇద్దరు కదా నైట్ ఉండిపోండి, మేము వండి పెడతాం. ఇబ్బంది మళ్ళీ కాగితాలు ఇస్తే మేము కోర్టులు తిరుగుతున్నాం. ఇప్పుడు పాడారు ఎందుకు తిరుగుతున్నాం? ఎనిమిది సార్లు వెళ్ళాం. మా పట్టాలు చూశారు, ఆడ పట్టాలు చూశారు, పళ్ళకుంటున్నారు. ఎవరు రాలేదు. వాళ్ళని రోజు వస్తాము కదా, ఒక్క మనిషి రావట్లేదు. మీరు వచ్చి మరి ఇక్కడ వచ్చి మరి మేమే మీరు కట్టవద్దని చెప్తున్నారు. మా పట్టాలు ఏం చేస్తాయి? ఇప్పుడు మా పట్టాకు హక్కు ఉన్నదా లేదా? కాఫీ తోటలు పసుపు తోటలు అన్ని సీజ్ చేసామనే ఏం గొడవ ఉండదు. ఎందుకు వచ్చారు మీలాంటి కానిస్టేబుల్ వచ్చారు, అంతా తిరిగి వారం రోజులు మరి అయ్యట అయ్యో ముందు సర్వే చేసింటే ఏమయ్యో మరి మరి 10 రోజులు సర్వే చేసింది ఏది ఏమయ్యేది? ఇప్పుడు ప్రతిదీ ఒక ఎంఆర్ఓ వస్తే కాగితం ఇస్తున్నారు, ఒక ఎస్ఐ వస్తే కాగితం ఇస్తున్నారు, ఒక కానిస్టేబుల్ వస్తే కాగితం ఇస్తున్నారు, ఎస్ఐ వస్తే కాగితం ఇస్తున్నారు. అటు వెళ్ళడమే, జట్టుకు జట్టు పోవడమే. 4-5 ఆటలు ఇప్పుడు కలెక్టర్ గారికి పెట్టారు. కలెక్టర్ గారికి కూడా వెళ్తూనే ఉన్నాం. 2 ఆటలు మీద వెళ్తున్నారు. 15 మంది. ఒక మనిషి చచ్చిపోరు, 14 మంది వెళ్తున్నాం. తిరుగుతూనే ఉన్నాం. లేదా స్టేషన్లో గదులు ఇస్తారా? ముందే ఇల్లు కట్టకుండా ఉంటే అక్కడ ఇంత పిల్లలు ఇస్తారా మరి ఆ రూములు? తెచ్చేసరి
అందరూ పెట్టుకుంటారు. ఎలా అలాగే పట్టుకురావడంతో మీరు ఇచ్చేసి వెళ్ళండి. కాగితాలు ఉన్నాయి, మీరు రాసి ఇచ్చేసి వెళ్ళండి. నేను చెప్పిన మాట వినట్లేదమ్మా, మీరు రాసి ఇచ్చేయండి. అదే ఆ ఫోన్లతో ఈ ఫోన్లతో ఎందుకు వాట్సాప్ చేయాలి? సార్ మా ఫోన్ వద్దు, నాకు ఫోన్ రాదు, నేను చూడడం రాదు, నాకు చదవడం రాదు. అందుకే నువ్వు కాగితం రాసి ఇచ్చేయి. అలా కాగితం ఇలా కాదు లేదు, ఇప్పుడు కాగితం రాసి కోర్టు ఆర్డర్ వచ్చింది, ఇలా ఉన్నది ప్రొసీజర్ అని చెప్పడం వచ్చి మేము ఇక్కడ రాసి కాబట్టి మీరు రాసేయండి సార్. చెప్పడానికి మీరు వచ్చాం. వచ్చారు కదా, చెప్పడానికి మీరు వచ్చారు కదా, మాట్లాడతామన్నా మీరు వచ్చారు కదా, నువ్వు చెప్పడానికి ఏడు చెప్తున్నావు? నోట్ మీరు చేసి చెప్తుంటేనే వెళ్తాము. మనం రాయాలి కదా. నేను ఇప్పుడు మేము కలెక్టర్ దగ్గరికి అంతే వినండి, లేకపోతే పొండి మేము వెళ్ళాలా? కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలా? ఏంటి కట్టకపోతే ఏంటి మాకు మేము ఒక ప్రొసీజర్ లో ఒక మాట చెప్పడానికి వచ్చాము. ఓకే, మాట్లాడకండి ఇంకా మాట్లాడకండి ఇంకా మీరు రాసేయండి కాగితం. ఎందుకు రాసిస్తున్నా మేము రాసేవండి. మీరు కట్టవద్దు కట్టారు కదా. కట్టవద్దు అయిపోయింది రాసి ఇచ్చామని. చెప్పేసేమో ఒక మాట మీ ఇష్టం కట్టుకోండి, ఎక్కడ వెళ్ళండి నువ్వు చెప్పలేదు. ఫోటోలు తీయండి మొత్తం. తీయండి ఫోటోలు తీయండి, తీసుకో ఉందా రా. వీడియో తీయండి. మీ పేరేం పేరు? నా పేరే పేరా కేశవరావు, రాసుకో కాంగి రాయ్. రై తీయండి, ఫోటోలు తీయండి. ఏంటి కలర్స్ అంతకు వెళ్దాం మనం. తీస్తాం మనం తీసుకోండి. రాసి ఇచ్చే వెళ్ళాలి. మేమెందుకు ఇస్తాం? మీరు వచ్చినట్టు రాయండి. మేమెందుకు రాసిస్తాం? ఎంఆర్ గారు పనులు చేస్తున్నారు, చెప్పేసి రండి అన్నాడు. అంతవరకే కానీ ఎవరు? ఆఫీసర్ అలాగే అలాగే తీయండి సార్. రోజులు కోర్టు తిరిగిన భయం లేదు కానీ ఇప్పుడు ఎస్పీ ఓకే కాదు, ఎస్పీలో కోర్టు ఆర్డర్ వచ్చింది, ఇలా చెప్పేసి రండి అని చెప్పారు మాకు. వెళ్తారు మీరు, ఈ రోజు వెళ్తారు, రేపు వెళ్తారు. ఇవ్వని కాదు. ఇప్పుడు రాని వారం రోజు సర్వీస్ చేశారు కదా మరి ఎస్పీ తోటి డిఎస్పీ తోటి, అవన్నీ మరి లేకుండా అంటే అప్పుడు సార్ వచ్చి చెప్తారు కదా ఎందుకు అప్పుడు వస్తే అప్పుడు అడగవచ్చు. వాళ్ళు వస్తారు సార్, ఇక్కడికి వస్తాం, మేము మాట్లాడతాం. ఇప్పుడు ఇక్కడికి వస్తారు కదా, ఫోన్ చేయి. మనకెందుకు అవన్నీ, మనకెందుకు ఎవరికి చేస్తారు? ఫోన్ చేసి మరి వాళ్ళు వస్తారు, నీకెందుకు?